హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో కొంతమంది వ్యూవర్స్ అడిగారనమాట. అగ్రో ఫారెస్ట్రీ గురించి ఒక వీడియో చేయండని. ఈరోజు మన అగ్రో ఫారెస్ట్రీ మన టాపిక్ అనమాట. అగ్రో ఫారెస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రో ఫారెస్ట్రీ అంటే ఇదొక ఎఫెక్టివ్ ల్యాండ్ యూజ్ సిస్టమ్స్ అనమాట. గ్రోయింగ్ ట్రీస్ అలాంగ్ విత్ క్రాప్స్ ఆన్ ద సేమ్ యూనిట్ ఆఫ్ ల్యాండ్. ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ తీసుకుంటే దాంట్లో ట్రీస్‌తో పాటు అరబుల్ క్రాప్స్‌ని కూడా గ్రో చేస్తే దాన్ని అగ్రో ఫారెస్ట్రీ అని అంటామనమాట. అసలు ద వర్డ్ అగ్రో ఫారెస్ట్రీ అనేది ఫస్ట్ టైం కాయిన్ చేసింది ఎవరంటే జాన్ బెన్నీ అనే అతను కాయిన్ చేశారనమాట. ఫాదర్ ఆఫ్ అగ్రో ఫారెస్ట్రీ అని ఎవరిని అంటారంటే రామచంద్రన్ నాయర్ అనమాట. అతన్ని అంటారు. అతను ఇండియన్ అతనే. ఇతనికి ఎందుకు అలా అంటున్నారంటే బికాస్ ఆఫ్ హిస్ పయనీరింగ్ వర్క్ అండ్ హిస్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ దాట్ ఫీల్డ్ అనమాట. అందుకని ఇతనికి ఫాదర్ ఆఫ్ అగ్రో ఫారెస్ట్రీ అని అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే నార్మల్‌గా ఇప్పుడు ఫార్మర్స్ అంటే ట్రీస్ గ్రో చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు క్రాప్స్ కూడా గ్రో చేస్తారు. ఎక్కడో ట్రీస్ గ్రో చేసి, ఎక్కడో క్రాప్ గ్రో చేస్తే దాన్ని మనం అగ్రో ఫారెస్ట్రీ అనము. అసలు అగ్రో ఫారెస్ట్రీ అనాలి అంటే దానికి కొన్ని ఫీచర్స్ ఉంటాయన్నమాట. ఆ సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సేమ్ చెప్పాను కదా! సేమ్ యూనిట్ ఆఫ్ ల్యాండ్ మీద మోర్ దెన్ 1 క్రాప్ ఎట్ ఏ టైమ్ గ్రో చేయాలన్నమాట. దాంట్లో స్పెసిఫిక్‌గా ట్రీ క్రాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ప్రొడక్టివ్‌గా ఏంటేటి వస్తాయంటే చాలా లార్జ్ స్కేల్‌లో ప్రొడ్యూసెస్ ఏంటంటే టింబర్, ఫైబర్, ఫుడ్, ఫ్యూయల్ ఇవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక స్ట్రక్చరల్లీ అండ్ ఫంక్షనల్లీ మోర్ కాంప్లెక్స్ సిస్టమ్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇది మల్టీ స్టోరీ సిస్టమ్ అన్నమాట. అంటే ఏంటంటే ఫస్ట్ ఒక టాల్ గ్రోయింగ్ ట్రీస్ గ్రో చేస్తాం. దాని తర్వాత షార్ట్ అంటే షార్ట్ గ్రోయింగ్ ట్రీస్ అంటే అవన్నీ గ్రో చేసుకోవచ్చు. దాంతో పాటు ఇంకా క్రాప్ కూడా అన్నమాట. అవి టాల్ హైట్‌లో ఉంటాయి. ఇవి షార్ట్ హైట్‌లో ఉంటాయన్నమాట. దీనివల్ల ఏమవుతదంటే దానికి ఈ ప్లాంట్స్‌కి, ట్రీస్‌కి మధ్య కాంపిటీషన్ దేని గురించి అంటే ఎయిర్, వాటర్, సన్‌లైట్, న్యూట్రియంట్స్ వీటన్నిటి గురించి కూడా దాని కాంపిటీషన్ అరైజ్ అవుతది వీటి మధ్య. మనం అంటే అలా ఉండాలన్నమాట. ఇప్పుడు హైట్ అది ఎక్కువ హైట్‌లో గ్రో చేసి క్రాప్ తక్కువ హైట్‌లో ఉంటే ఈ కాంపిటీషన్ మనం డిక్రీజ్ చేయగలుగుతాము. నెక్స్ట్ ఏంటంటే అసలు ఎందుకు అగ్రో ఫారెస్ట్రీ చేయాలి? అగ్రో ఫారెస్ట్రీ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల మనకి ఎన్వైర్న్మెంటల్ ఆర్ ఎకలాజికల్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మన సోషల్ బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎన్వైర్న్మెంటల్ బెనిఫిట్స్ ఏంటంటే దీనివల్ల ఏమవుతదంటే ఫారెస్ట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్డెన్ అనేది తగ్గుతది. అట్ ద సేమ్ టైమ్ మనం ఏంటంటే ఇక్కడ ఉండే ఎకలాజికల్ సిస్టమ్ కూడా మనం బెటర్‌గా ప్రొటెక్ట్ చేయొచ్చన్నమాట. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇట్ ఆగ్యుమెంట్స్ ద బయోలాజికల్ డైవర్సిటీ. అంటే బయోలాజికల్ డైవర్సిటీని ఇది ఇంక్రీజ్ చేస్తదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఎన్రిచెస్ ద సాయిల్. సాయిల్ తాలూకా న్యూట్రియంట్స్‌ని సాయిల్‌లో ఇది పెంచుతది. నెక్స్ట్ ఏంటంటే ఇట్ రెడ్యూసెస్ ద రన్ ఆఫ్‌ని తగ్గిస్తది. నెక్స్ట్ సాయిల్ ఎరోజన్‌ని తగ్గిస్తది. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ ద మైక్రో క్లైమేట్‌ని ఇది ఇంప్రూవ్ చేస్తది. ఇప్పుడు నార్మల్‌గా మనం ఫారెస్ట్ తీసుకున్నాం. రెయిన్ ఫారెస్ట్, డెసిడియస్ ఫారెస్ట్ ఇవన్నీ ఉంటాయి. అవి మ్యాక్రో క్లైమేట్ కింద వస్తాయి. ఇప్పుడు ఒక ఫార్మర్ తన ఫార్మ్ ల్యాండ్‌లో క్రాప్స్‌తో పాటు ట్రీస్ గ్రో చేస్తున్నారంటే అక్కడున్న ఆ ఏరియాని మైక్రో క్లైమేట్ అంటారు. ఆ మైక్రో క్లైమేట్‌ని ఎలా ఇంప్రూవ్ చేస్తారంటే, ఇప్పుడు ట్రీస్ గ్రో చేయడం వల్ల ఆ ల్యాండ్‌లో అక్కడ నుంచి ఎవాపరేషన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే సాయిల్ ఎరోజన్ కూడా తగ్గుతుందనమాట. నెక్స్ట్ సాయిల్ న్యూట్రియంట్స్ అనేవి ఎన్రిచ్ అవుతున్నాయి. ఈ విధంగా అక్కడ ఉండే మైక్రో క్లైమేట్‌ని ఇంప్రూవ్ చేయగలుగుతున్నారు. ఈ ట్రీస్ నుంచి వచ్చే లెటర్ ఏదైతే ఉందో అది ఆ గ్రౌండ్ మీద పడడం వల్ల ఆ గ్రౌండ్‌కి అది ఆ లెటర్ అనేది డీకంపోజ్ అయ్యి కార్బన్ అనేది యాడ్ అవుతదనమాట సాయిల్‌కి. దానివల్ల సాయిల్‌లో ఉండే ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఏమవుతదంటే సాయిల్ తాలూకా స్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ అవుతదనమాట. ఇవన్నీ ఎన్వైర్న్మెంటల్ బెనిఫిట్స్. నెక్స్ట్ ఏంటంటే ఎకనామిక్ బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు క్రాప్ అలాంగ్ విత్ ట్రీస్ గ్రో చేయడం వల్ల అవుట్‌పుట్ పర్ యూనిట్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా ఫార్మర్స్ మనందరికీ తెలుసు ఇండియన్ మాన్సూన్స్ ఆర్ లైక్ గ్యాంబ్లింగ్ అనమాట. కొన్ని కొన్ని సార్లు మన హార్వెస్టింగ్ టైమ్‌కే మాన్సూన్స్ వచ్చినట్లయితే క్రాప్ అనేది ఫెయిల్ అవుతది. అదే ఈ ట్రీస్ అలాంగ్ విత్ క్రాప్స్ గ్రో చేసుకోవడం వల్ల ఏంటంటే ట్రీస్ నుంచి వచ్చే ఇన్‌కమ్
ని మనం ఒకవేళ క్రాప్ ఫెయిల్ అయినా కానీ ఆ ఇన్‌కమ్ అనేది యూజ్ అవుతది. ఓవరాల్‌గా ఫార్మ్ నుంచి వచ్చే ఇన్‌కమ్‌ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఇది మనకి ఎకనామిక్ బెనిఫిట్స్. సోషల్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఏంటంటే, ఇప్పుడు విలేజెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫార్మ్ నుంచి వచ్చే ఇన్‌కమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళ తాలూకా లివింగ్ స్టాండర్డ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఓవరాల్‌గా లార్జర్ స్కేల్‌లో చూసుకుంటే ఎన్వైర్న్‌మెంట్ నుంచి మనకి ఆ ఫార్మ్ నుంచి మంచి న్యూట్రియంట్ ఎన్రిచ్ అయిన ఫుడ్ అనేది రావడం వల్ల మనందరికి కూడా మంచి గుడ్ హెల్త్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇవన్నీ బెనిఫిట్స్ అగ్రో ఫారెస్ట్రీ వల్ల. నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ అగ్రో ఫారెస్ట్రీ తీసుకున్నట్లయితే అగ్రో సిల్వి ఫారెస్ట్రీ అనేది ఒక టైపు, సిల్వి పాస్చరల్ అనేది ఒక టైపు, అగ్రి సిల్వి పాస్చరల్ అనేది ఒక టైపు అండ్ అదర్స్ అన్నమాట. మొత్తం 4 టైప్స్ ఉంటాయి అగ్రో ఫారెస్ట్రీలో. మనం ఈరోజు అగ్రి సిల్వి ఫారెస్ట్రీ చూద్దాం. అగ్రి సిల్వి ఫారెస్ట్రీ అంటే పేరులోనే ఉంది. అగ్రి అంటే ఫస్ట్ అరబుల్ క్రాప్స్, సిల్వి అంటే ట్రీ క్రాప్స్. సో వీఆర్ గ్రోయింగ్ అగ్రికల్చర్ అలాంగ్ విత్ ట్రీ క్రాప్స్ అన్నమాట. దీంట్లో ఒక టైప్స్ ఏంటంటే, ఒక టైప్ ఏంటంటే ఇప్పుడు కొన్ని సూటబుల్ స్పీసెస్‌ని కొన్ని తీసుకొని ఇప్పుడు నార్మల్‌గా షిఫ్టింగ్ కల్టివేషన్ చూస్తాం. ఆ షిఫ్టింగ్ కల్టివేషన్‌లో ఫారెస్ట్ దగ్గర ఉండే ట్రైబల్ పీపుల్ ఏం చేస్తారు, అక్కడ క్రాప్ గ్రో చేస్తారు. తర్వాత దాన్ని హార్వెస్ట్ చేసేసి వేరొక దగ్గరికెళ్ళి మళ్ళీ క్రాప్ గ్రో చేసుకుంటారు. అప్పుడు అక్కడ ఉండే షిఫ్టింగ్ కల్టివేషన్‌లో ఆ ఏరియా అంతా ఫాలో ఏరియా అన్నమాట. ఆ ఏరియాలో మనం కొన్ని ట్రీస్‌ని గ్రో చేసుకుంటాం. అక్కడ ఏవైతే సూటబుల్ అవుతాయి ఆ ట్రీస్‌ని. నెక్స్ట్ ఇంకో టైప్ ఏంటంటే టాంగ్యా సిస్టమ్ అంటామనమాట. ఈ టాంగ్యా సిస్టమ్‌లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి విలేజ్ టాంగ్యా, రూరల్ టాంగ్యా, ఇంకోటి ఏంటంటే డిపార్ట్‌మెంటల్ టాంగ్యా అనమాట. డిపార్ట్‌మెంటల్ టాంగ్యా అంటే ఏంటంటే, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయీస్ కొంతమంది లాబరర్స్ ఉంటారు. ఆ లాబరర్స్‌ని హైర్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఫారెస్ట్‌లో ట్రీ ప్లాంటేషన్స్ ఉంటాయి. వీళ్ళ చేత అక్కడ క్రాప్స్‌ని కూడా గ్రో చేపిస్తారనమాట. అది డిపార్ట్‌మెంటల్ టాంగ్యా అంటే. నెక్స్ట్ ఏంటంటే లీజ్డ్ టాంగ్యా అనమాట. లీజ్డ్ టాంగ్యా అంటే ఏంటంటే, ఇప్పుడు ఫారెస్ట్‌కి నియర్ బై ఉండే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఆల్రెడీ ఫారెస్ట్ ఏరియాలో ప్లాంటేషన్ జరుగుతది. అక్కడ క్రాప్స్‌ని గ్రో చేయడానికి ఈ అక్కడుండే దగ్గరగా ఉండే పీపుల్‌కి లీజ్‌కి ఇస్తారనమాట ల్యాండ్‌ని ఫర్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్‌కి. దాన్ని లీజ్డ్ టాంగ్యా. లీజ్‌కి ఇస్తున్నారు కాబట్టి లీజ్డ్ టాంగ్యా అంటున్నారు. నెక్స్ట్ విలేజ్ టాంగ్యా అంటే ఏంటంటే, రూరల్ పీపుల్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడాను 1-2 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ అనేది ఇస్తారనమాట. అక్కడ ఏం ఏం చేయాలంటే ఆ ట్రీ ప్లాంటేషన్‌తో పాటు క్రాప్స్‌ని కూడా వీళ్ళు గ్రో చేయాలనమాట. ఎన్ని సంవత్సరాలకంటే 3-4 ఇయర్స్. ఇవే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రి సిల్వి కల్చర్‌లో ఫాలో అయ్యే టైప్స్. థాంక్ యూ గైస్.